యెస్. మీ జర్నీ తెలుసుకుంటేనే చాలా ఇన్స్పిరేషనల్‌గా అండ్ చాలా యూనిక్‌గా కూడా ఉంది. ఫస్ట్ ఇంట్రెస్ట్ అయితే ఎలా స్టార్ట్ చేశారు? అసలు మీ జర్నీ ఏంటని తెలుసుకోవాలండి. వి వర్ వర్కింగ్ ఇన్ విలేజెస్. మాకు కమ్యూనిటీ మెడిసిన్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ పోస్టింగ్స్‌లో ఏంటంటే మేము విలేజెస్‌లో వర్క్ చేయాలి. అలా వర్క్ చేసేటప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే కొన్ని గ్రౌండ్ రియాలిటీస్ ఉన్నాయి మన సొసైటీలో. అవి నేను ఒక డాక్టర్ లాగా సాల్వ్ చేయలేను అనిపించింది. సో ఒక రోజు నేను ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ 8కే అన్ని పెయింటింగ్ వర్క్స్ అవుతున్నాయి, బెడ్షీట్స్ అన్ని మారుస్తున్నారు, చాలా క్లీన్గా పెడుతున్నారు. సో అలా ఒకరోజు అడిగాను, ఏంటి అంకుల్ ఈరోజు తొందరగా వచ్చారు అని చెప్పి. అంటే ఇలా 1 వీక్లో కలెక్టర్ మేడం విజిట్ ఉంది అని చెప్పారు. ఓహో! పర్టికులర్ థింగ్ నా మైండ్లో చాలా గట్టిగా పడిపోయింది. అంటే ఒక కలెక్టర్ విజిట్ వస్తేనే, అంటే వస్తున్నారు అని తెలిస్తేనే ఇంత నీట్గా చేస్తున్నారు. అదే కలెక్టర్ ఒకవేళ ఇలా చెయ్యండి అని గట్టిగా ఆర్డర్స్ ఇచ్చి అది సో ఎంతైనా సరే టీచర్ అంటే ఆ స్టూడెంట్స్‌కి చాలా ఒక సెలబ్రిటీలా చూస్తారు. బేసిక్ టీచర్ అంటే ఒక కైండ్ ఆఫ్ సెలబ్రిటీలా అనిపిస్తారు. అసలు ఐ ఫీల్ సో థ్యాంక్ఫుల్. అంటే రీసెంట్గా నా బర్త్డే అయిందనమాట. ద వే దే హ్యావ్ సెలబ్రేటెడ్ మై బర్త్డే అంటే డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. బికాస్ ఇప్పుడు మీ టైం టేబుల్ వేరు ఉంటుంది. మీరు మార్నింగ్ 6కి లేవచ్చు, నైట్ 10కి పడుకోవచ్చు. ఇప్పుడు అందరి స్టూడెంట్స్కి మీరు రోజు 12 అవర్స్ చదవాలి అంటే అది కుదరదు. వాళ్ళ కెపాసిటీ డిఫరెంట్ ఉంటుంది. కొన్నిసార్లు నా థ్రోట్ మొత్తం ఇదైపోయి ఐ విజిటెడ్ ఈఎన్టీ డాక్టర్ లాట్ ఆఫ్ టైమ్. మై ఫ్రెండ్ మై ఫ్రెండ్. సో ఈ వాయిస్ అబ్యూస్ అనేది, వోకల్ కార్డ్ అబ్యూస్, నా వోకల్ కార్డ్ స్వెల్ అయిపోయాయండి. ఓకే. సో అలా మాట్లాడి బట్ ఐ డెంట్ స్టాప్. ఐ నెవర్ స్టాప్డ్ గోయింగ్. సో బేసిక్గా మనం చూసుకుంటే ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి, ఐఏఎస్ ట్రైనింగ్కి పంపించాలనుకుంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఢిల్లీ. ఢిల్లీలో ట్రైనింగ్ బాగుంటుంది, అక్కడ అకాడమీస్ బాగుంటాయని నమ్ముతారు. ఎందుకు హైదరాబాద్లో లేవాలా? మనకు యూజువలీ ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ మెయిన్ ప్లేసెస్ ఆఫ్ మన పార్లమెంట్ తీసుకోవచ్చు అంటే ఎంటైర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. అలానే యూపీఎస్సీ బిల్డింగ్, సివిల్ సర్వీసెస్కి సంబంధించిన అకాడమీస్ కూడా ఢిల్లీలో ఉన్నాయి. హలో ఆల్, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు కౌసల్య. ఇవాళ మన హిట్ టీవీ స్టూడియోలో మనతో పాటు రక్షణ ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ డాక్టర్ మమతా మంగనపల్లి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ఆవిడ జర్నీ చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది, చాలా యూనిక్గా కూడా ఉంది. తను ఫస్ట్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఆ తర్వాత సివిల్ సర్వెంట్ అవ్వాలని చెప్పి సివిల్స్కి ప్రిపేర్ అయ్యారు. దాంతోపాటు అలా ప్రిపేర్ అవుతూ తనకి అనిపించింది ఎక్కడో పర్సీవ్ చేసే వాళ్ళకి, యూపీఎస్సీ పర్సీవ్ చేసే వాళ్ళకి హెల్ప్ అవ్వాలి అని. సో అకాడమీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ డీటెయిల్స్ అని తెలుసుకుందాం. సో చాలా యూనిక్గా ఉంది కదా, అటు డాక్టర్ మళ్ళీ సివిల్ సర్వెంట్కి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలని ప్రిపేర్ అవ్వడం, ఆ తర్వాత అకాడమీని స్టార్ట్ చేయడం నాకైతే చాలా కొత్తగా అనిపించింది. సో తెలుసుకుందాం ఎలా ఏంటి అనేది. సో నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. బాగున్నానండి. ఎస్, మీ జర్నీ తెలుసుకుంటేనే చాలా ఇన్స్పిరేషనల్గా అండ్ చాలా యూనిక్గా కూడా ఉంది. ఫస్ట్ ఇంట్రెస్ట్ అయితే ఎలా స్టార్ట్ చేశారు? అసలు మీ జర్నీ ఏంటని తెలుసుకోవాలండి. ఫస్ట్ మీ లైఫ్ గురించి, మీ గురించి కొంచెం బ్రీఫ్ ఇచ్చేస్తారా? డెఫినెట్లీ అండి. సో ఐఎమ్ డాక్టర్ మమతా మంగనపల్లి. చిన్నప్పటి నుంచి నేను టాపర్గానే ఉన్నానండి. సో నా చదువును చూసి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే, చిన్నప్పుడు దూరదర్శన్లో డాక్టర్ మమత అని ఒక సీరియల్ వచ్చేదండి. ఓకే. సో మనందరం చిన్నప్పుడు దూరదర్శన్ చూస్తూనే పెరిగాం కదా. అది చూసినప్పుడు మా మదర్ చెప్పేవారు అనమాట, అంటే నువ్వు కూడా అలా అవ్వాలి అని. సో ఆ చిన్నప్పటి నుంచి నా మైండ్లో, అంటే ఇట్ వాస్ నాట్ లైక్ ఎ ఫోర్స్. ఈ రోజుల్లో పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళ పిల్లలు ఒకవేళ వాళ్ళు ఏదైనా అవ్వాలి అనుకుంటే అవ్వలేకపోతే దాన్ని వాళ్ళ పిల్లల మీద రుద్దాలని చూస్తున్నారు. అంతే. అలా కాదు. మై మదర్ వాజ్ నెవర్ లైక్ దాట్. సో నేను టాపర్గా ఉన్నాను కాబట్టి, స్టడీస్లో మంచిగా ఉన్నాను కాబట్టి, షీ వాంటెడ్ మీ టు బికమ్ అ డాక్టర్. ఇన్ఫ్యాక్ట్ షీ వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్. బట్ అప్పుడు పెళ్లి తర్వాత రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వలేకపోయింది. నేను బాగా చదవడం చూసి నేను డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నా మైండ్లో అది పడింది అనమాట. అలానే చదివాను. ఐ వాజ్ మై స్కూల్ టాపర్, ఐ వాజ్ మై కాలేజ్ టాపర్. తర్వాత కాకతీయ మెడికల్ కాలేజ్లో నాది ఫ్రీ గవర్నమెంట్ సీట్ అండి. ఆ తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కానీ ఒక చిన్నది ఏంటంటే, నేను ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ చేసేటప్పుడు వి వర్ వర్కింగ్ ఇన్ విలేజెస్. మాకు కమ్యూనిటీ మెడిసిన్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ పోస్టింగ్స్లో ఏంటంటే మేము విలేజెస్లో వర్క్ చేయాలి. అలా వర్ధన్నపేట్, ఉరుసు ఇలాంటి ఏరియాస్లో నేను వర్క్ చేశాను. అలా వర్క్ చేసేటప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, కొన్ని గ్రౌండ్ రియాలిటీస్ ఉన్నాయి మన సొసైటీలో.
అవి నేను ఒక డాక్టర్ లాగా సాల్వ్ చేయలేను అనిపించింది. ఓకే. బికాస్ ఐఎమ్ దట్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ. సొసైటీ పరంగా నేను ఎక్కువ ఆలోచిస్తానండి. ఓకే. అండ్ మై ఫాదర్ హీఈస్ రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫ్రమ్ డీజీపీ ఆఫీస్ అనమాట. నైస్. సో ఆయనకి ఐపీఎస్ ఆఫీసర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి కూడా లైక్ ఏం అవ్వాలనుకుంటున్నావు అంటే డాక్టర్ అవుతాను అంకుల్ అంటే, డాక్టర్ కాదు, యువర్ పర్సనాలిటీ ఈస్ మోర్ టువర్డ్స్ ది సివిల్ సర్వీసెస్, సో నువ్వు యూపీఎస్సీ సైడ్ రావాలి అనేవాళ్ళు అనమాట. అప్పుడు నాకు యూపీఎస్సీ అంటే ఏంటో తెలియదు, బట్ అప్పటికి నా మైండ్లో స్ట్రాంగ్గా ఎంబీబీఎస్ అని ఉంది కాబట్టి నేను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. బట్ ఇంటర్న్షిప్లో నేను ఆలోచించానండి. అది ఎప్పుడు అంటే వన్ సింగిల్ సిట్యువేషన్ చేంజ్డ్ మై ఎంటైర్ లైఫ్. ఆ సిట్యువేషన్ ఏంటి అంటే, యూజువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పేషెంట్ ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది. దానివల్ల పేషెంట్ బెడ్స్ కావచ్చు, వాళ్ళ సర్వీసెస్ కావచ్చు, డిలే అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళకి అంటే స్వీపర్స్ కావచ్చు, బెడ్షీట్స్ మార్చే వాళ్ళు, వాళ్ళకు కూడా పని చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల కొంచెం బెడ్షీట్స్ మార్చడం అయినా ఏమైనా డిలే చేస్తారు. అండ్ హాస్పిటల్ గురించి మీకు తెలుసు, గవర్నమెంట్ హాస్పిటల్లో కొంచెం అది చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. హైజీన్ కూడా తక్కువ ఉంటుంది, లెస్ హైజీనిక్. సో ఒక రోజు నేను ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు, నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ 8కే అన్ని పెయింటింగ్ వర్క్స్ అవుతున్నాయి, బెడ్షీట్స్ అన్ని మారుస్తున్నారు, చాలా క్లీన్గా పెడుతున్నారు. సో ఐ ఆస్క్డ్ వన్ ఆఫ్ దెమ్, ఐ యూజువల్లీ టాక్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. అంటే నేను నా చుట్టూ ఉన్న వాళ్ళతో నేను మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలని అనుకుంటా, ఆ ప్లేస్ని హార్మోనియస్గా ఉంచాలి అనుకుంటాను అనమాట. సో అలా ఒకరోజు అడిగాను, ఏంటి అంకుల్ ఈరోజు తొందరగా వచ్చారు అని చెప్పి. అంటే ఇలా 1 వీక్లో కలెక్టర్ మేడం విజిట్ ఉంది అని చెప్పారు. అప్పుడు కరుణ వాకిటి మ్యామ్ వరంగల్ కలెక్టర్ లాగా ఉన్నారనమాట. సో దట్ పర్టికులర్ థింగ్ నా మైండ్లో చాలా గట్టిగా పడిపోయింది. అంటే ఒక కలెక్టర్ విజిట్ వస్తేనే, అంటే వస్తున్నారు అని తెలిస్తేనే ఇంత నీట్గా చేస్తున్నారు. అదే కలెక్టర్ ఒకవేళ ఇలా చెయ్యండి అని గట్టిగా ఆర్డర్స్ ఇచ్చి అది ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో గట్టిగా చూస్తే మనం ఎంతో చేంజ్ తీసుకురావచ్చు. ఇలా అనిపించి దట్ వాస్ ద డే ఐ డిసైడెడ్, మేబీ అంకుల్స్ చెప్పింది కరెక్టే అనుకుంటా. సో ఐ షుడ్ ఎంటర్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అని నాకు అనిపించింది. ఆ రోజు యూపీఎస్సీ ఫుల్ ఫామ్ కూడా తెలియకుండా నేను మా ఫాదర్కి కాల్ చేసి చెప్పాను. షాక్ అయ్యారండి ఇంట్లో అందరూ. డెఫినెట్లీ కదా, అంటే అంత కష్టపడి ఇన్ని ఇయర్స్ ఆఫ్ మెడిసిన్. అంటే ఎంబీబీఎస్ అప్పుడు మీరు చదివేటప్పుడు కూడా ఎంబీబీఎస్ అంటే అసలు చాలా కష్టం, ఇప్పుడు కూడా కష్టమే. అసలు సీట్ తెచ్చుకొని ఎంబీబీఎస్ పర్సూ చేసి ఆ కంప్లీట్ జర్నీలో కంప్లీట్ చేయడమే చాలా పెద్ద టాస్క్. అది మీరు కంప్లీట్ చేసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ యూపీఎస్సీ అంటే పాపం వాళ్ళు ఒక్కసారి షాక్ అయ్యారు. ఇట్ వాజ్ అ షాకర్ టు ఎవ్రీబడి. ఈవెన్ నాకు 2 అన్నయ్యలు, ఒక చెల్లి, వాళ్ళు కూడా షాక్ అయ్యారు అనమాట. బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే దే బిలీవ్ ఇన్ మై డెసిషన్స్ అండి. అంటే నేను ఏదైనా ఆలోచిస్తే పక్కా ఆలోచించే డెసిషన్ తీసుకుంటుంది అని వాళ్ళు అనుకుంటారు. ఒక 2 days ఇంట్లో డిస్కషన్ అయింది, తర్వాత దే వర్ లైక్ ఓకే ఫైన్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ కెన్ గో అహెడ్ అని. మీరు ఎల్డర్ అన్నా? ఇద్దరు అన్నయ్యలు నాకు, అమ్మాయిలు నేను థర్డ్, అంటే మై నెంబర్ ఇస్ 3. దట్ ఈస్ మై లక్కీ నెంబర్ ఆల్సో. సో ఒప్పుకున్నారండి, అలా ఒప్పుకున్నారు. లైక్ దే సపోర్టెడ్ మీ ఇన్ ఎవ్రీ ఇంచ్ అండి. ఐ ఫీల్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ ఫ్యామిలీ. ఎందుకంటే అది చిన్న విషయం కాదు, ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీ కేసులో ఇంకా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో దే బిలీవ్డ్ ఇన్ యూ. They believed in me and they supported me, especially my mom as well as my dad. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. సో అలా నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లోకి రావడం జరిగింది. చాలా బాగా ప్రిపేర్ అయ్యాను, అటెంప్ట్స్ కూడా ఇచ్చాను. బట్ కొన్ని రీజన్స్ వల్ల అది అవ్వలేదన్నమాట. దాంతో నేను డిసప్పాయింట్ అవ్వలేదండి. ఆ టైంలో ఏంటంటే అందరు నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు, ఏమని అంటే యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ టాపర్, ఇందులో ఎందుకు రావట్లేదు అని క్వశ్చన్ చేసేవాళ్ళు. మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇంత కష్టపడుతున్నావు ఎందుకు రావట్లేదు అని. అప్పుడు నన్ ఆఫ్ అస్ హ్యాడ్ అన్ ఆన్సర్ అండి. తర్వాత నా ప్రిపరేషన్ జర్నీలో నేను మెల్లిగా నా చుట్టూ నా ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాను. వాళ్ళకి టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు, ఈవెన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో కూడా నేనే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి ఇవ్వడం, అవన్నీ వాళ్ళకి వర్క్ అయ్యాయి, హెల్ప్ అయ్యాయి. ఐ యూస్ టు హ్యావ్ అ కాల్ కాన్వర్జేషన్స్. ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్తున్నారు అంటే నేను ఒక ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్ ఉంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాను, అలా నేను చేసేదాన్ని, వాళ్ళకి హెల్ప్ అయ్యాయండి. నాకు అప్పుడు అనిపించింది నేను ఎందుకని ఇందులోకి రాకూడదు. అంటే నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు చేసిన టిప్స్ ట్రిక్స్ అవన్నీ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతున్నప్పుడు నేను ఎందుకని వాళ్ళకి చెప్పకూడదు బయటకు వచ్చి అనిపించి ఐ స్టార్టెడ్ టీచింగ్. అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అండి. నేను నా ఒరిజినాలిటీని బయట పెట్టి టీచ్ చేయలేదు. దట్ వాస్ కోవిడ్ టైం. అప్పుడు ఎక్కువ ఆన్లైన్ క్లాసెస్ ఉండేవన్నమాట. సో నా పేరుని హైడ్ చేసుకొని నేను డాక్టర్ చైత్ర అని ఒక సూడో నేమ్, ఒక వేరే నేమ్ పెట్టుకొని ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నానండి. సో నా ట్రిక్స్ అవన్నీ స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యి ఎలా ఉండిందంటే అసలు చైత్ర మ్యామ్ ఎవరు, ఎలా ఉంటారు, మాకు ఇంత బాగా హెల్ప్ చేస్తున్నారు, ఇన్ని ట్రిక్స్ చెప్తున్నారు, ఎలా ఉంటారు అనే క్వశ్చన్ కూడా వచ్చింది స్టూడెంట్స్లో. తర్వాత కొన్ని రోజులు నేను వేరే ఇన్స్టిట్యూట్లో టీచ్ చేశాను. అప్పుడు కూడా చైత్ర లాగా హైడ్ చేసుకొని టీచ్ చేశాను.
తర్వాత ఐ రివీల్డ్ మై సెల్ఫ్ యాజ్ డాక్టర్ మమత. అప్పుడు కూడా స్టూడెంట్స్ చాలా మంది నన్ను నమ్మి నా ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యేవాళ్ళండి. ఓకే. ఆ తర్వాత నాకే అనిపించింది వై కాంట్ ఐ కమ్ అప్ విత్ మై ఓన్ అకాడమీ అని. సో దట్ ఈస్ హౌ ఐ కేమ్ అప్ విత్ అన్ అకాడమీ. సూపర్ అండి. సో అకాడమీ గురించి కూడా మాట్లాడదాం. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, సో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం జరిగిందని. సో ఎంబీబీఎస్ తర్వాత ఎవరైనా సరే జనరల్లీ డిగ్రీ అయిపోతుంది, వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందంటే జాబ్స్ చేద్దాం, సెటిల్ అవుదామని అనుకుంటారు ఎవరైనా సరే. మళ్ళీ స్టూడెంట్గా నిరంతర విద్యార్థి అవ్వాలని ఎవరు అనుకోరు చాలా వరకు. సో మరి మీరు ఎలా అనిపించింది అంటే అక్కడ అయిపోయింది ఎంబీబీఎస్ ఒక 5 years కోర్స్, 5.5 years కోర్స్, మళ్ళీ దాని తర్వాత చదవాలి అంటే కంప్లీట్ గా చదువుతూనే ఉంటారు సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. అసలు మీ ప్రిపరేషన్ ఎలా ఉండింది? సో మీరు ఇందాక అన్నట్టు ఎంబీబీఎస్ 5.5 years ఉంటుంది కదండి, నాది 2K9 బ్యాచ్ అనమాట. సో 2009 to 15 నేను ఎంబీబీఎస్ చేశాను. మా బ్యాచ్ కి 6 years అయిందండి మెడిసిన్ ఎంబీబీఎస్. సో ఆఫ్టర్ అది ఎందుకు అంటే మేము అప్పుడు కొంచెం రూరల్ సర్వీస్ కోసం ధర్నాలు ర్యాలీస్ అవన్నీ చేసామన్నమాట. అంటే ఐ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్. నాకు ఏదైనా దాంట్లో రీజన్ ఉంది అంటే ఐ విల్ బీ ఇన్ ఫ్రంట్, ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీథింగ్. వాటిల్లో కూడా మై ఫాదర్ వాస్ డ్రాపింగ్ మీ అలాంటి ధర్నాస్ లో ఏదున్నా కూడా, బికాస్ వీ హ్యాడ్ ఎ వ్యాలిడ్ రీజన్. జూనియర్ డాక్టర్స్ సమ్మె అవన్నీ మీరు చూస్తుంటారు కదా, సో వీ హ్యాడ్ ఎ వ్యాలిడ్ రీజన్. అలా 6 years అయిన తర్వాత ఐ కేమ్ ఇన్ టు దిస్. సో అది కూడా ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ థింగ్. అండ్ మీరు అడిగినట్టు నిజంగానే అంటే ఎప్పుడెప్పుడు జాబ్ వస్తుందని వెయిట్ చేస్తారు కానీ మళ్ళీ స్టూడెంట్ లైఫ్లోకి వెళ్ళాలి అనుకోరు కదా. బట్ నా మైండ్లో ఎప్పుడైతే స్ట్రాంగ్గా నేను ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలని డిసైడ్ అయ్యానో, ఐ వాస్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. నాకు ఏ రోజు కూడా పెయిన్ఫుల్గా అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు లైక్ కాన్సిక్యూటివ్ ఫెయిలియర్స్ వస్తున్నా కూడా, ఇప్పుడు మనం ఫెయిలియర్స్ అనుకోవచ్చు, అప్పుడు నేను బాధపడ్డాను, బట్ ఇప్పుడు నాకు ఆ ఫెయిలియరే సక్సెస్ అయింది నేను చెప్తాను. సో ఆ రోజుల్లో అప్పుడు నాకు వచ్చేటప్పుడు ఈ రోజు నేను క్లియర్ చేయలేదు అని తెలిసిన నెక్స్ట్ డే కూడా నేను మళ్ళీ నా టైం టేబుల్ వేసుకొని స్టార్ట్ చేశానండి. అంటే మా ఇంట్లో వాళ్ళకు కూడా ధైర్యం నేనే ఇచ్చేదాన్ని. ఇప్పుడు నాకు సక్సెస్ రాలేదు, నేను ఫేస్ చేస్తున్నాను అది, బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నాకు ఇంకొక ఇయర్ సపోర్ట్ చేయండి, నేనేంటో మీకు చూపిస్తాను. అండ్ వాళ్ళు అది నమ్మి సపోర్ట్ చేశారండి. సో తర్వాత ఏంటంటే నాకు మెడికల్ కాలేజ్ నుంచి మాకు మెడిసిన్లో ఆల్టర్నేట్ డేస్ 30 hours డ్యూటీస్ ఉండేవండి. అంటే మేము ఈవెన్ సన్ని కూడా 30 hours తర్వాత బయటకు వచ్చి చూసేవాళ్ళం అనమాట. అలా ఉండేది, అంత స్ట్రిక్ట్. బికాస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కదా, మాకు చాలా పేషెంట్స్ని చూడడం, రెగ్యులర్ వర్క్స్, చాలా హెక్టిక్ షెడ్యూల్స్ ఉండేవి అనమాట. సో నాకు అది అలవాటు అయింది ప్రిపరేషన్లో. సో రెగ్యులర్గా ఏంటంటే నేను 12 to 13 hours పెట్టేదాన్ని. అండ్ ఎగ్జామ్ దగ్గరకు వస్తుందంటే దట్ వాస్ గోయింగ్ టు 15 to 16 hours ఆల్సో. బట్ అది ఎక్కడ కూడా నాకు స్ట్రెస్ఫుల్ గా అనిపించడం కానీ, నా హెల్త్ మీద ఇష్టంగా చేశాను, చాలా ఇష్టంగా చేశాను. ఇప్పుడు కూడా లైక్ ఐ కెన్ ఫీల్ ఇట్ ఫ్రమ్ ఐ కెన్ సీ మీరు చెప్తున్నప్పుడు అంత హ్యాపీగా యు షేరింగ్ దట్. అవును. సో దట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ అని చెప్తానండి. అంటే ఐ స్టిల్ రిమెంబర్ నేను, అండ్ ఇన్ఫ్యాక్ట్ లైక్ మై ఎంటైర్ ఫ్యామిలీ స్టేస్ ఇన్ హైదరాబాద్, బట్ నేను ప్రిపరేషన్ కోసం మా ఇంటి నుంచి దూరంగా ఉన్నానండి. ఫర్ 5 years ఐ స్టేడ్ అవే ఫ్రమ్ మై ఫ్యామిలీ. అండ్ మై మామ్ నాకు రోజు బాక్స్ పంపించేది అనమాట. షీ సో స్వీట్. సో రోజు బాక్స్ పంపించేది. డాడీ ఆఫీస్కి వెళ్ళే రూట్లో నాకు బాక్స్ ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళేవారు అనమాట. మీరు చదువుకోవడం కోసం పేరెంట్స్ కి దూరంగా ఉండి సో చాలా డెడికేటెడ్ గా చదువుతూనే ఉన్నారనమాట. సో yes, కమింగ్ టు రక్షణ ఐఏఎస్ అకాడమీ, సో హౌ ఇట్ స్టార్టెడ్, ఎప్పుడు స్టార్ట్ చేశారు అది? సో రక్షణ్ కంటే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలండి. నేను ఐఏఎస్ అకాడమీ స్టార్టింగ్ రక్షణతో స్టార్ట్ చేయలేదు. ఇట్ వాస్ ఫెమ్ పవర్ ఐఏఎస్ ఫస్ట్. ఓకే. ఫెమ్ పవర్ అంటే ఫీమేల్ పవర్. అంటే నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఐ కుడ్ సీ సమ్ గర్ల్స్, అంటే వాళ్ళు అందరూ మెయిల్ మెంటర్స్ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది ఫీల్ అవుతారు, లేకపోతే విలేజెస్లో ఉన్న వాళ్ళు పేరెంట్స్ అమ్మాయిలన్నీ ఇక్కడికి పంపించడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో ఐ థాట్ వై కాంట్ ఐ అడ్రస్ దట్ ఇష్యూ ఫస్ట్. అలా అనుకొని ఓన్లీ ఫీమేల్స్ కోసం నేను ఫెమ్ పవర్ అని స్టార్ట్ చేశాను. అది January 17, 2023 స్టార్ట్ చేశాను ఫెమ్ పవర్ ఐఏఎస్. తర్వాత ఏమైంది అంటే నేను టీచ్ చేసేటప్పుడు నా క్లాసెస్ అవన్నీ విని మెయిల్ స్టూడెంట్స్ కూడా రిక్వెస్ట్ చేశాను నన్ను, మ్యామ్ ఓన్లీ ఫీమేల్స్కి కాకుండా మమ్మల్ని కూడా గైడ్ చేయండి అన్నప్పుడు నేను ఇంకా న్యూట్రల్గా ఒక టర్మ్ ఉండాలి అని నేను పేరు మార్చాలి అనుకున్న టైంలో నాకు కుమార్ గారు అని ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చారండి. ఆయన కూడా మీడియా పర్సనే, మామూలుగా నాతో మాట్లాడడానికి వచ్చారు. సో నేను ఇట్లా పేరు మారుద్దాం అనుకుంటున్నానండి అంటే వెంటనే ఆయన చెప్పిన పేరే రక్షణ్ పెట్టండి మేడం అని. సో రక్షణ్ అంటే ఆంజనేయ స్వామి రక్షిస్తున్నట్టు అర్థం మేడం. నాకెందుకో మీరు చెప్పిన వెంటనే నాకు ఆ పేరే వచ్చింది అన్నారు. ఆ పేరు విన్న వెంటనే నాకు ఎంతో పాజిటివ్ వైబ్రేషన్ వచ్చిందండి, లాట్ ఆఫ్ ఎనర్జీ.
నేను ఆయన చెప్పిన తర్వాత ఒక 2-3 నేమ్స్ వేరేవి కూడా కన్సిడర్ చేశాను. బట్ నాకు వాటన్నిటికంటే నా మనసు ఎప్పుడు రక్షణనే చెప్పింది. అవును, రక్షణ అనగానే కొంచెం క్యాచీగా అండ్ గుర్తుండిపోతది. మరి మర్చిపోయేలాగా అయితే లేదు. అండ్ మోర్ ఓవర్ రక్షణ అంటే ఒక ప్రొటెక్షన్, ఒక కేర్. అంటే యు ఆర్ ఇన్ కేరింగ్ హ్యాండ్స్, ఐఎమ్ హియర్ టు కేర్ ఫర్ ద స్టూడెంట్స్. సో నాకు అది కరెక్ట్గా నా పర్సనాలిటీకి, నేను స్టూడెంట్స్తో ఎలా మింగిల్ అవ్వాలి అనుకున్నానో దానికి కరెక్ట్ నేమ్ అనిపించింది. దట్ ఈస్ హౌ ఐ కెప్ట్ రక్షణ్. అండ్ తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కూడా ఆ పేరు నచ్చిందండి. నైస్. సో హౌ ఇట్ గోయింగ్ అండి? ఇప్పుడు రక్షణ అకాడమీ పెట్టి ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? అంటే 1-2 years? రక్షణ్ పేరు మార్చి ఇంకా 1 year అవ్వలేదు. 1 year అవ్వలేదు. సో ఇట్స్ లైక్ ఫెమ్ నుండి మళ్ళీ మీరు దీన్ని మార్చారు అంతే కదా? సేమ్ అకాడమీయే, జస్ట్ నేమ్ 2 years అయింది అనుకోవచ్చు. 2 years అయింది. అకాడమీ పెట్టిన జర్నీ 2 years అయింది అనుకోవచ్చు. సో మీరు స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎలా ఇంటరాక్ట్ అవుతారు? సో వాళ్ళతో మీ కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి మోస్ట్లీ? సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు సే దిస్ అండి. నాకు స్టూడెంట్స్ ఎలా అంటారంటే, మేడం మీలో మాకు ఒక మదర్ కనిపిస్తున్నారు, మీలో ఒక సిస్టర్ కనిపిస్తున్నారు. అంటే దిస్ ఈస్ మోర్ దెన్ ఎనీథింగ్. బికాస్ మనతో మన గురించి ఎక్కువ కేర్ తీసుకునే వాటన్నిటిలో ఫస్ట్ పర్సన్ మన మదరే ఉంటారు. అలా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా, కెరియర్ పరంగా వెన్ దే ఆర్ సేయింగ్ దాట్ మేడం మీరు మాకు అమ్మలాగా అనిపిస్తున్నారు అంటే ఇంక అంతకంటే ఏం కావాలండి. సో అది నేను నిలబెట్టుకోవాలని నేను ప్రతిరోజు కష్టపడుతున్నాను. ఓకే. సో ఇప్పుడు మీరు టీచ్ చేస్తూ ఉంటారు. సో ఎట్లా ఉంటుంది షెడ్యూల్ మీకు ఇప్పుడు టీచింగ్? అంటే నేను ఓన్లీ టీచింగ్ కాదండి, ప్రస్తుతానికి అకాడమీ పరంగా కూడా అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అన్ని చూసుకుంటాను. సో మై డే ఈస్ వెరీ వెరీ హెక్టిక్ డే. ఐ యూజువల్లీ వేకప్ అట్ 5 AM. నేను ఇప్పుడు మన రక్షణ్ తరపున 5 AM క్లబ్ అని కూడా ఒకటి స్టార్ట్ చేశాను అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ మార్నింగ్ 5కి లేస్తారో వాళ్ళు మార్నింగ్ 9 లోపు కొన్ని యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది మన రక్షణ్ పేజ్లో క్లియర్గా తెలుస్తుంది. అండ్ స్టూడెంట్స్ ఆర్ యాక్చువల్లీ లైకింగ్ ఇట్. దానివల్ల ఒక సీరియస్నెస్ వస్తుంది. అంటే వేరే స్టూడెంట్స్ లేస్తున్నారు 5కి, మనం ఎందుకు లేవకూడదు అని. అండ్ ఎప్పుడైనా అంత ముందు లేస్తే ఏంటంటే యు ఆర్ అహెడ్ ఆఫ్ మెనీ అదర్ స్టూడెంట్స్. సో ట్రూ. అండ్ చాలా టైం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ కాన్సన్ట్రేషన్ పవర్ ఈజ్ ఆల్సో మోర్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు, డిస్టర్బెన్సెస్ ఉండవు, అలా బాగా చదువుకోవచ్చు. సో మై డే బిగిన్స్ అట్ 5 AM. తర్వాత ఏమైనా పర్సనల్ మీట్స్ ఉంటే ఆన్లైన్లో నేను చేస్తాను. తర్వాత ఐ స్టడీ ఆల్సో, బికాస్ డెఫినెట్లీ మనది మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. చదివిన తర్వాత యూజువల్లీ అకాడమీకి అరౌండ్ 9:30-10 కలా వెళ్తాను. క్లాసెస్ ఉంటే క్లాసెస్ తీసుకుంటాను, లేకపోతే అన్ని అపాయింట్మెంట్స్ ఇస్తాను. అండ్ ఐఎమ్ గివింగ్ అ లాట్ ఆఫ్ ప్రిఫరెన్స్ టు మెంటర్షిప్ అండి. బికాస్ మన దగ్గర కోచింగ్ ఉంది, క్లాసెస్ అన్నీ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా అటెండ్ అవుతున్నారు, బుక్స్ మెటీరియల్స్ ఉన్నాయి. బట్ వన్ థింగ్ విచ్ ఇస్ ల్యాకింగ్ ఇస్ మెంటర్షిప్. సో ట్రూ. పర్సనల్గా అంటే ఒక స్టూడెంట్కి ఎలాంటి నీడ్స్ కావాలి, ఆ నీడ్స్ కి తగ్గట్టుగానే మనం ఫుల్ఫిల్ చేయాలి. దట్ ఈస్ ల్యాకింగ్. సో మీరు కౌన్సిల్ కూడా చేస్తారా? అండ్ బీయింగ్ ఎ మెడికల్ డాక్టర్ ఐ కెన్ అసిస్ట్ ద స్టూడెంట్ పర్సనాలిటీ. నిజంగానే మీకు ఈ రకంగా మీకు ఇంకా బాగా హెల్ప్ అవుతుంది కదా. సో అన్ని రకంగా మీకు ఇప్పుడు MBBS చేసింది హెల్ప్ అవుతుంది. సో దీంట్లో కూడా మీరు దాన్ని యూజ్ చేస్తున్నారు. అండ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ లో నేను ఎంత కష్టపడ్డాను, ఎలాంటి ట్రిక్స్, ఐ యూస్ టు మేక్ అ లాట్ ఆఫ్ నోట్స్, అవన్నీ నేను ఇప్పుడు స్టూడెంట్స్ తో షేర్ చేస్తున్నాను. సో మీ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా వాళ్ళకి చాలా యూజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఐ డోంట్ సీ దట్ యాజ్ అ ఫెయిలియర్. నేను ఇందాక అన్నాను కదా, అది ఇప్పుడు నాకు సక్సెస్ లా కనిపిస్తుంది. అంటే దిస్ ఇస్ ద రీజన్. సో ఎంతైనా సరే టీచర్ అంటే ఆ స్టూడెంట్స్ కి చాలా ఒక సెలబ్రిటీ లా చూస్తారు బేసిక్లీ. ఎలా టీచర్ అయినా అంటే స్కూల్లో అయినా కాలేజెస్ లో అయినా టీచర్ అంటే ఒక కైండ్ ఆఫ్ సెలబ్రిటీ లా అనిపిస్తారు. సో మేబీ మీ స్టూడెంట్స్ కి మీరు ఒక పెద్ద సెలబ్రిటీ. అసలు ఐ ఫీల్ సో థ్యాంక్ఫుల్ అండి. రీసెంట్ గా నా బర్త్డే అయిందనమాట. ద వే దే హ్యావ్ సెలబ్రేటెడ్ మై బర్త్డే, అసలు ఆ వీడియోస్ కూడా నేను రక్షణ్ పోస్ట్ పేజెస్ లో పెట్టాను. బికాస్ అది చిన్న థింగ్ కాదండి. వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకుని మా ఫ్యామిలీలో ఉన్న పర్సన్ బర్త్డే లాగా సెలబ్రేట్ చేశారండి. మా టీం వాళ్ళు, స్టూడెంట్స్. ఐ ఈవెన్ గాట్ సమ్ లెటర్స్ అనమాట. ఎలా అంటే వాళ్ళ లైఫ్ నేను ఎలా మార్చానో అది డిస్క్రైబ్ చేస్తూ కూడా లెటర్స్ రాసి, ఎగ్జాక్ట్లీ అలా కూడా పంపించారనమాట. సో అ లాట్ ఆఫ్ మెసేజెస్, ఎంతో మంది స్టేటస్ పెట్టుకున్నారు. ఒక అబ్బాయి విజయనగరం నుంచి వచ్చాడండి, ఓన్లీ టు మీట్ మీ. గ్రేట్ అండి. సో చాలా మంది లైఫ్ ని మీరు టర్న్ చేశారు ఇన్ ఎ వెరీ గుడ్ వే. సో గ్రేట్ టు నో అబౌట్ ఇట్. సో కమింగ్ టు రక్షణ్ అకాడమీ, సో ఇందులో ఎలాంటి కోర్సెస్, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి?
ప్రెసెంట్ చూసుకుంటే. ప్రస్తుతానికైతే మనం యూపీఎస్సీకి ఒక ఫుల్ లెంత్ బ్యాచ్ అనేది లాంచ్ చేయబోతున్నామండి. సో యూపీఎస్సీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని మనం తీసుకుంటున్నాం. ఒకటి ఫుల్ లెంత్ బ్యాచ్, నెక్స్ట్ మాడ్యూల్ బేస్డ్, అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ పరంగా స్టూడెంట్స్ కొన్ని సబ్జెక్ట్స్లో వీక్ ఉంటారు కదా, అలాంటి సబ్జెక్ట్స్ని చూస్ చేసుకొని ఆ మాడ్యూల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి. అది ప్రిలిమ్స్ పరంగా కావచ్చు, మెయిన్స్ పరంగా కావచ్చు, అండ్ ఇంటర్వ్యూ టైంలో ఇంటర్వ్యూ పరంగా కూడా పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఫర్ యూపీఎస్సీ. నెక్స్ట్ మనకి గ్రూప్స్లో కూడా ఇస్తున్నాము. కాకపోతే ప్రస్తుతానికి ఐఎమ్ రెస్ట్రిక్టింగ్ దిస్ టు ఓన్లీ గ్రూప్ 1 సర్వీసెస్, బికాస్ అన్ని నేనే కొంచెం డీప్గా ఇన్వాల్వ్ అయ్యి హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి ఒకేసారి అన్ని పెట్టుకోవద్దు అనేది మై స్ట్రాంగ్ ఒపీనియన్ అనమాట. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1, ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి కూడా ఫుల్ లెంత్ బ్యాచ్, అట్ ద సేమ్ టైం డిఫరెంట్ మాడ్యూల్స్ బేస్డ్ ఆన్ ది నీడ్ ఆఫ్ ది స్టూడెంట్స్, ఇవైతే లాంచ్ చేస్తున్నాను. అండ్ అందరికీ మెంటర్షిప్ మాత్రం అందరికీ ఉంటుందండి. పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది. అంటే పర్సనల్ అంటే వాట్ డూ ఐ మీన్ బై పర్సనల్ ఇస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారనుకోండి, ఐ విల్ నాట్ టాక్ విత్ బోత్ ఆఫ్ దెమ్ అట్ ద సేమ్ టైం. ఒక స్టూడెంట్ని పక్క రూమ్లో కూర్చోమని చెప్పి ఇంకొక స్టూడెంట్తో మీ వీక్నెసెస్ ఏంటి, మీ స్ట్రెంగ్స్ ఏంటి, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ యూ ఆర్ ఫేసింగ్ నౌ, అండ్ మీ టైం టేబుల్ ఏంటి, మీ టైం టేబుల్లో మీరు చేయాల్సిన చేంజెస్ ఏంటి, ఇప్పటి నుంచి మీరు ఎలా చదవాలి, అలా పర్సనల్గా టైం ఇస్తానన్నమాట. దట్ అప్లైస్ టు ఇప్పుడు ఈ పర్సన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ పర్సన్. అలా నా మెంటర్షిప్లో అండి నో 2 స్టూడెంట్స్ షెడ్యూల్ విల్ బి ద సేమ్. గ్రేట్. అంటే డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. బికాస్ ఇప్పుడు మీ టైం టేబుల్ వేరు ఉంటుంది. మీరు మార్నింగ్ 6కి లేవచ్చు, నైట్ 10కి పడుకోవచ్చు, ఆ డేలో మీరు ఓన్లీ 6 hours చదవచ్చు లేదా 10 hours చదవచ్చు. ఇప్పుడు అందరి స్టూడెంట్స్కి మీరు రోజు 12 hours చదవాలి అంటే అది కుదరదు. వాళ్ళ కెపాసిటీ డిఫరెంట్ ఉంటుంది. ఆ కెపాసిటీని తగ్గట్టుగా మనం కూడా ఏదైతే కరెక్ట్ స్ట్రాటజీ ఉంటుందో వాళ్ళకి ఆ కరెక్ట్ స్ట్రాటజీ ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. గ్రేట్ అండి. అంటే పర్సన్ టు పర్సన్ మాట్లాడడం, వాళ్ళ షెడ్యూల్స్ని మనం మార్చడం అనేది, మీరు మార్చడం అనేది ఇట్స్ రియలీ హెక్టిక్ అనొచ్చు. ఇందాక మీరు అన్నట్టు యు విల్ నాట్ బిలీవ్ ఇఫ్ ఐ టెల్ యూ దట్ కొన్నిసార్లు నా థ్రోట్ మొత్తం ఇదైపోయి ఐ విజిటెడ్ ఈఎన్టీ డాక్టర్ లాట్ ఆఫ్ టైమ్. మై ఫ్రెండ్ ఎన్నోసార్లు నేను తనని కలిసి లైక్ మొత్తం అంతా చెక్ చేయించుకొని మెడిసిన్స్ వాడి అలా కూడా అయిందనమాట. సో ఈ వాయిస్ అబ్యూస్ అనేది, వోకల్ కార్డ్ అబ్యూస్, నా వోకల్ కార్డ్స్ వెళ్ళైపోయాయండి. మాట్లాడి బట్ ఐ డెంట్ స్టాప్, ఐ నెవర్ స్టాప్డ్ గోయింగ్ అనమాట. కానీ మధ్యలో ఏంటంటే నాకు కొంచెం వైరల్ ఫీవర్ వచ్చింది. అప్పుడు 45 days ఐ వాజ్ ఎఫెక్టెడ్ విత్ దట్ వైరల్ ఫీవర్. 45 days ఎఫెక్ట్ ఇచ్చింది. అప్పుడు కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా ఐ వాజ్ గోయింగ్ టు ద ఇన్స్టిట్యూట్ అండ్ టేకింగ్ కేర్. ఆ టైంలో నిజంగా అంటే కొంతమంది స్టూడెంట్స్కి డిలే అయిందండి. అప్పుడు నేను ఒక ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేశాను. ఆ ఎవాల్యుయేషన్ కూడా నేను పర్సనల్గా చేస్తాను అనమాట. ఆ ఇబ్బంది వల్ల కొంచెం ఆ ఎవాల్యుయేషన్ షెడ్యూల్స్ డిలే అయ్యి కొంతమంది స్టూడెంట్స్కి ఇబ్బంది అయింది. ఆ తర్వాత నేను ఆ స్టూడెంట్స్కి నా వేరే ప్రోగ్రామ్స్ నేను ఫ్రీగా ఇచ్చాను. అలా ఐ కుడ్ కంపెన్సేట్. నైస్ అండి, గ్రేట్. ఫైనలీ లైక్ మీరు సొంతంగా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అకాడమీ పెట్టినా కూడా, ఏదైనా చేసినా, బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా దే విల్ బి లైక్ ఒకరితో వర్క్ చేయించుకుంటారు. బట్ మీరు అలా కాకుండా మీరే ప్రతిదీ చూసుకుంటూ, అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ట్రూ అండి. అంటే మీకు తెలియకపోయినా మీరు చాలా కరెక్ట్ విషయం చెప్పారనమాట. బికాస్ మనవి 2 branches ఉన్నాయండి. ఒకటి అశోక్ నగర్లో, ఇంకొకటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో. ఈ 2 branchesలో యూ సీ ఎనీ చైర్, యూ సీ ఎనీ వైర్, యూ సీ ఎనీథింగ్, అది పర్సనల్గా నేను వెళ్ళి తీసుకుంది. ఐ డెంట్ సెండ్ ఎనీబడి. అన్ని పర్సనల్గా నేను కేర్ తీసుకుంది. సో ఇప్పుడు ఆ ప్లేసెస్కి వెళ్తే ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. దిస్ ఇస్ మై ప్లేస్, నేను చేసుకున్నాను, ఇది నాకు ఎగ్జాక్ట్లీ అలా చేసుకున్నాను. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ అందరు స్టూడెంట్స్ కూడా అందరు ఒకటే మాట అంటారండి, మేడం ఇక్కడికి వస్తే వీ ఫీల్ అ లాట్ ఆఫ్ పాజిటివిటీ. సో ట్రూ. అది చాలా ద వే హౌ యూ టాకింగ్ ఇట్ సెల్ఫ్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. బేసిక్ గా ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ చూడగానే, మాట్లాడగానే తెలిసిపోతుంది హౌ దే ఆర్ టాకింగ్ అనేది. లిటరలీ ఐ కెన్ సెన్స్ దట్ పాజిటివిటీ అండ్ ఆల్ అనేది. సో ఇంకొక క్వశ్చన్. బేసిక్గా హైదరాబాద్లో, హైదరాబాద్ అనగానే మనకి ఐఏఎస్ ప్రిపరేషన్కి, యూపీఎస్సీ ప్రిపరేషన్కి అశోక్ నగరే గుర్తొస్తుంది. అశోక్ నగర్లో చాలా కాలనీకి మనకు కనిపిస్తూనే ఉంటాయి. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఐఏఎస్ అకాడమీస్ అనేవి. సో అలాంటిది రక్షణ అకాడమీకి ఎందుకు రావాలి అంటే మీరు ఏం చెప్తారు? సో ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు రక్షణ అకాడమీకి ఎందుకు రావాలి అంటే ఫస్ట్ ఆ పేరులోనే ఉంది, రక్షణ. సో ఫస్ట్లీ యు ఆర్ ఇన్
ప్రొటెక్టెడ్ హ్యాండ్స్, యు ఆర్ ఇన్ కేరింగ్ హ్యాండ్స్. అంటే మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీరు బాధపడేది ఉండదు. కరెక్ట్ ప్లేస్ చూస్ చేసుకున్నాము అనే నమ్మకం అయితే మీకు వస్తుంది, ధైర్యం వస్తుంది మోర్ దెన్ దాట్. సో నేను ఇక్కడ ఉండి ప్రిపేర్ అయితే నాకు సక్సెస్ వస్తుంది అంటే మేడం చెప్పింది వింటే నాకు సక్సెస్ ఎక్కువ ప్రాబిలిటీ ఉంది అనే నమ్మకం ఫస్ట్ ఫామ్ అవుతుందండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పాజిటివిటీ. నేను మన టీమ్ మెంబర్స్ ఎవరున్నా కూడా, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి ఫస్ట్ చెప్పేది అదే. ద వెరీ ఫస్ట్ ప్రిన్సిపల్ ఎవ్రీబడి ఆఫ్ రక్షన్ షుడ్ ఫాలో ఇస్ ద హార్మోనియస్ రిలేషన్షిప్. అంటే ఎవరిని చూసినా ఫస్ట్ థింగ్ స్మైల్ రావాలి. గ్రేట్ అండి. ఐ బిలీవ్ అలాట్. స్మైల్ ఇస్ ద వెరీ బిగ్ థింగ్ దట్ మేక్స్ బిగ్ డిఫరెన్స్. అవును, ట్రూ. మనం ఇప్పుడు ఇళ్లలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇన్స్టిట్యూట్కి వస్తాం, మార్నింగ్ ఇంటి నుంచి వస్తాం, ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు వచ్చే స్టూడెంట్కి అది కనిపించనివ్వద్దు. అంటే స్టూడెంట్ షుడ్ నాట్ బి థింకింగ్ వీళ్ళకి ఏదో బాధ ఉన్నట్టుంది పాపం అని అనుకోకూడదు. మనం కనిపించేది పాజిటివ్ గానే కనిపించాలి. మన కష్టాలు వెనకాల ఎన్నైనా ఉంటాయి. బికాస్ ఈచ్ వన్ ఆఫ్ us ఆర్ గోయింగ్ టు ఫేస్ ప్రాబ్లమ్స్. లైఫ్ అంటేనే ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎలా సాల్వ్ చేసుకొని ముందుకెళ్తామో దట్ ఈస్ లైఫ్. సో ఆ స్మైల్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వై ఎనీబడి షుడ్ కమ్ టు రక్షన్ ఇస్ పాజిటివిటీ. అది తర్వాత ఎందుకు రక్షణ అంటే అండి, పర్సనల్ కేర్. మనకి ఇందాక చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అండ్ మనకి డిజిటల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ డిజిటల్ ఆస్పెక్ట్స్. చాలా వాళ్ళు గ్యాడ్జెట్స్తో యూజ్ చేసుకుంటున్నారు. కంటెంట్ ఈజ్ ఎవ్రీవేర్ అండి. బట్ ఎందుకని అందరికీ సక్సెస్ రావట్లేదు? బికాస్ ఈ పర్సనల్ కేర్ అనేది ల్యాక్ అవుతుంది కాబట్టి. దట్ ఈస్ వాట్ రక్షన్ ఈస్ గోయింగ్ టు ఫోకస్ అపాన్. సో ఇండివిజువల్ స్టూడెంట్స్ మీద మీకు ఎలాంటి స్ట్రాటజీ కావాలి, మీరు ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్తే సక్సెస్ వస్తుంది అనేది మేము ఫోకస్ చేస్తాం. ఇట్ నీడ్ నాట్ బి ది రిస్క్ ఆఫ్ స్టూడెంట్. బికాస్ అందరూ వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ అసెస్ చేసుకోలేరండి. దే నీడ్ సంబడీ టు అసెస్ దెమ్ అండ్ ఐఎమ్ హియర్ టు అసెస్ దెమ్. సో ఆ నమ్మకం నేను ఇస్తున్నాను. దట్ ఈస్ ద నెక్స్ట్ ఆస్పెక్ట్ అండి. అండ్ ఇంకోటి రక్షన్కి ఎందుకు రావాలి అంటే, నా పరంగా అండి ఒక స్టూడెంట్కి ఎడ్యుకేషన్లోనే సక్సెస్ ఉంటుంది అంటే నేను నమ్మను. సక్సెస్ అనేది ఫస్ట్ పర్సనాలిటీ మీద ఉంటుంది. ఒక పర్సన్ ఎంటైర్గా అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం కదా, అంటే ఒక పర్సన్ హోల్సమ్గా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటే ఇట్ నీడ్ నాట్ బీ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టార్. ఒకవేళ ఇందులో సక్సెస్ రాకపోయినా రేపు వాళ్ళు ఎందులోకి వెళ్ళినా సరే వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. గ్రేట్ అండి, చాలా బాగా చెప్పారు. దిస్ పాయింట్ ఈస్ రియలీ నీడెడ్ టు మెనీ పీపుల్. ఎస్, ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్లో సరిగ్గా లేరని అంటే వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంచుకొని బాగా డౌన్ అయిపోతారు. అవును, అవును. సో లైఫ్లో హ్యాపీ ఉండాలి అంటే మనం అనుకున్నదే వస్తుందనేది లేదు. ఇప్పుడు నేను డాక్టర్ అయ్యాను, ఎన్నో ఊహించుకున్నాను. ఇన్ఫాక్ట్ మై ఫ్యామిలీ వాంటెడ్ టు కన్స్ట్రక్ట్ హాస్పిటల్ ఆల్సో. ప్లేస్ కూడా తీసుకున్నారు, అది జరగలేదు. తర్వాత నేను సివిల్ సర్వెంట్ అవ్వాలనుకున్నాను, అది జరగలేదు. బట్ నవ్ ఐఎమ్ ఫైండింగ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ ఈస్ మై డెస్టినీ. అలా మనందరికీ లైఫ్లో ఒక రాసిపెట్టి ఉంటుందండి. దాన్ని మనం నమ్మి, అదేంటో మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు, బట్ మనం కష్టపడుతూనే ఉండాలి కంటిన్యూస్లీ. మన హార్డ్ వర్క్ అండి, ఆ హార్డ్ వర్కే ఏదో ఒక రోజు మనకు సక్సెస్ రిటర్న్ ఇస్తుంది. దాన్ని నమ్మాలి, అది కొంచెం హ్యాపీగా నమ్మాలి. బ్యాడ్ టైమ్స్ ఇప్పుడు ఫేస్ చేస్తామేమో, బట్ గుడ్ టైమ్స్ అనేవి తప్పకుండా అందరికీ వస్తాయి. సో దిస్ ఈస్ వాట్ రక్షన్ ఈస్ గోయింగ్ టు డెవలప్ ద పర్సన్ అండ్ గివ్ దెమ్ అ లాట్ ఆఫ్ ఎంటైర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అది ఇంకొకటి. నెక్స్ట్ ఏంటంటే అండి, రక్షన్లో నేను ఇంకొకటి ఒక యూనిక్ థింగ్ తేయబోతున్నాను, పేరెంట్ టీచర్ మీటింగ్. వా, స్టూడెంట్స్ కి చిన్న చిన్న స్కూల్స్ లో ఉంటాయి కదా, బేసిక్ గా చిన్న చిన్న పిల్లలకి స్కూల్స్ లో పెడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అలాంటిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే అండి, పిల్లలు మేము హైదరాబాద్ లో చదువుకుంటాము, చాలా కష్టపడి చదువుతున్నాము అని చెప్పి వచ్చేస్తారు. బట్ వీ నెవర్ నో వాళ్ళు ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి లోన్ అవుతారు, నిజంగా సీరియస్గా చదువుతున్నారా. పేరెంట్స్ మాత్రం మనీ పంపిస్తూ ఉంటారు, వాళ్ళు ఫోన్ చేసి బాగా చదువుతున్నావు అంటే బాగా చదువుతున్నాను డాడీ అంటే ఎంతో సంతోషపడిపోతున్నారు. నేనేమనుకుంటున్నానంటే వీ షుడ్ నాట్ గివ్ దట్ ఫాల్స్ హ్యాపీనెస్ ఆర్ ఫాల్స్ హోప్ టు ద పేరెంట్స్. పేరెంట్స్ షుడ్ రియలీ నో పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది. ఇప్పుడు స్కూల్లో మనకు ఎందుకండి సిస్టమాటిక్ స్టడీ ఎందుకైంది మనకు స్కూల్లో? బికాస్ వీ హ్యాడ్ దోస్ పేరెంట్ టీచర్ మీటింగ్స్. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ లో టీచర్ పేరెంట్ తో ఏం చెప్తారని మనం ఎంత భయపడిపోయే వాళ్ళం, ఎగ్జాక్ట్లీ భయపడిపోయే వాళ్ళం కదా. దట్ షుడ్ బి దేర్ ఇన్ స్టూడెంట్స్. అంటే మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు మా ప్రిపరేషన్ గురించి పేరెంట్స్కి తెలియాలి అనే భయం కూడా వస్తే వాళ్ళు ఇంకా సీరియస్గా ప్రిపేర్ అవుతారు. దిస్ ఈస్ ద పాయింట్ ఐ ఐడెంటిఫైడ్ అండి. సో రక్షణలో నేను పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నాను. గ్రేట్ ఇనిషియేటివ్ యాక్చువల్లీ. సో బేసిక్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పేరెంట్స్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది? పేరెంట్స్ పార్ట్ చాలా ఉంటుందండి. కాకపోతే ఇందులో మనం కొంత డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుంది. ఎలా అంటే కొంతమంది పేరెంట్స్ ఈ రోజుల్లో అందరు పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి నాకు అన్నీ తెలుసు,
సో నేను ఎలా చెప్తే మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ అలా చేయాలి అనుకునే టైప్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారు. నెక్స్ట్ సెట్ ఆఫ్ పేరెంట్స్ ఏంటంటే మాకేం తెలీదు, వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు అనే టైప్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారు. బట్ నా సజెషన్ ఏంటంటే ఈ రెండింటి మధ్యలో పేరెంట్ ఉండాలి. అంటే లైక్ తెలిసి ఉండాలి, స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో తెలిసి ఉండాలి, అప్పుడప్పుడు అడుగుతూ ఉండాలి, తెలిసినట్టే అడగాలి, మళ్ళీ ఏం తెలియనట్టు అడగకూడదు. తెలిసినట్టు అడగాలి, ఏం తెలియనట్టు కూడా ఉండకుండా ఆ స్టూడెంట్కి ఒక ప్రాపర్ మెంటార్తోని కనెక్ట్ చేయాలి. వాళ్ళే ఫిజికల్గా రావచ్చు, లేకపోతే దూరంలో ఉంటే రాలేని సిచ్యువేషన్లో ఉంటే ఫోన్లో అయినా మాట్లాడవచ్చు. బట్ ఆ స్టూడెంట్ని, వాళ్ళ పిల్లల్ని ఆ మెంటర్తో కనెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ రోల్ సపోర్టివ్ రోల్ లాగా మాత్రమే ఉండాలి. ఎక్కడ కూడా ప్రెషరైజ్ చేసేలాగా ఉండకూడదు. బికాస్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇందులో అన్ని ఫ్యాక్టర్స్ ప్లే చేయాలండి, అన్ని, నాట్ జస్ట్ హార్డ్ వర్క్, అందులో కన్సిస్టెన్సీ ఉండొచ్చు, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ మనకు సపోర్ట్ చేయాలి, మన ఫ్యామిలీ సిచ్యువేషన్ సపోర్ట్ చేయాలి, రైట్, మన మెంటల్ స్టేటస్ సపోర్ట్ చేయాలి, అండ్ బిట్ ఆఫ్ లక్ సపోర్ట్ చేయాలి, రైట్. ఇవన్నీ ఉంటేనే ఆ సక్సెస్ అనేది వస్తుంది. పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఈ ప్రిపరేషన్లో పంపించేటప్పుడు ఇవన్నీ నమ్మి లెట్ హీ ఆర్ షీ డూ ఇన్ అ ప్రాపర్ వే. నేను ప్రెషరైజ్ చేయకూడదు, అంటే ఎంతవరకు వెళ్తుంది, ఈసారి వస్తుందా, ఈసారి లాస్ట్ అటెంప్ట్, ఇలాంటివి మాత్రం వద్దండి. బికాజ్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది వెరీ వెరీ వాస్ట్ ఫీల్డ్. స్టూడెంట్కి ఎంత ఫ్రీడమ్ ఉంటే సక్సెస్ అంత తొందరగా వస్తుంది. చాలా బాగా చెప్పారు. ఆ మిడిల్ పాత్ అనేది పేరెంట్స్ ఫాలో అవ్వాలని నేను అనుకుంటాను. ఓకే, సో బేసిక్గా మనం చూసుకుంటే ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి, ఐఏఎస్ ట్రైనింగ్కి పంపించాలనుకుంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఢిల్లీలో ట్రైనింగ్ బాగుంటుంది, అక్కడ అకాడమీస్ బాగుంటాయని నమ్ముతారు. ఎందుకు హైదరాబాద్లో లేవాలా? అంటే డిఫరెన్స్ ఏంటి ఢిల్లీకి హైదరాబాద్కి? సో మీరు అడిగినప్పుడు ఢిల్లీ హైదరాబాద్ రెండు ప్లేసెస్లో డిఫరెన్స్ ఏంటి అని అడిగారు కదండి. మనకు యూజువలీ ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అవర్ కంట్రీ, అండ్ మెయిన్ ప్లేసెస్ ఆఫ్ మన పార్లమెంట్ తీసుకోవచ్చు అంటే ఎంటైర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. అలానే యూపీఎస్సీ బిల్డింగ్, సివిల్ సర్వీసెస్కి సంబంధించిన అకాడమీస్ కూడా ఢిల్లీలో ఉన్నాయి. ముందు నుంచి అవి చాలా పేరు సంపాదించుకున్నాయండి ఢిల్లీలో. కాబట్టి స్టూడెంట్స్ మైండ్స్లో యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ మైండ్స్లో ఎలా ఉందంటే ఢిల్లీకి వెళ్తేనే వీళ్ళకి సక్సెస్ వస్తుంది, ర్యాంక్ వస్తుంది అని అనుకున్నారు. బట్ ఇప్పుడు హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ అదర్ రీజియన్స్ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ రాంగ్. అంటే మీరు ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరుంటున్న రీజన్లోనే మేమే వస్తున్నాము, మీకు ఢిల్లీ లాంటి క్వాలిటీ ఎలాగైతే ఉంటుందో అక్కడ ఎడ్యుకేషన్ పరంగా అలానే మేము కూడా ఇస్తాం, ఇన్ఫ్యాక్ట్ ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తాము అని కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ప్రామిస్ చేసి వస్తున్నాయి. బట్ ఆ ప్రామిస్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనేది ఆ ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనేం చెప్తాను అంటే ఈ రోజుల్లో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో తీసుకుంటే ఢిల్లీలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అండి. మనకి ఇక్కడ ఒక 10,000కి రూమ్ ఉంటే అక్కడ అది 20-25,000కి ఉంటుంది. సో అందరు అఫోర్డ్ చేయలేరు, అది ఒక వన్ రీజన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది. ఢిల్లీలో కోచింగ్ అకాడమీస్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, మన హైదరాబాద్లో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఫ్యాకల్టీ విషయానికి వస్తే లైక్ ఫ్యాకల్టీ అందరూ సేమే ఉంటారండి. మనకి ఎక్కడ కూడా ఇప్పుడు కొంతమంది ఢిల్లీ ఫ్యాకల్టీ అని చెప్పి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ నేను పర్సనల్గా ఏంటంటే అండి, ఐ వాంట్ ద ఫ్యాకల్టీ టు ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్. సో నేను రక్షణలో ఎలాంటి ఫ్యాకల్టీని పెడుతున్నాను అంటే ఇప్పుడు మనం చూస్తున్నారు కూడా స్టూడెంట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా అంటే క్లాస్ తర్వాత కంపల్సరీ ఒక 15 minutes కానీ హాఫ్ అన్ అవర్ కానీ స్టూడెంట్స్తో ఆ ఫ్యాకల్టీ రీజనల్ లాంగ్వేజ్లో ఇంటరాక్ట్ అవ్వాల్సిందే. దిస్ ఇస్ వాట్ ఐమ్ ఎన్షూరింగ్. డెఫినెట్లీ కదండి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మాకు మేబీ ఇంగ్లీష్లో మేము ఫ్లూయెంట్గా మాట్లాడలేమేమో, మా క్వశ్చన్స్ మేము అడగలేమేమో, వీళ్ళు ఎక్కడో దూరం నుంచి వచ్చిన ఫ్యాకల్టీ మాకు తెలీదు అని అనుకోవడం కంటే ఒక రీజనల్ అది ఉంటుంది కదండి క్లోజ్నెస్, ఆ క్లోజ్నెస్తో క్వశ్చన్స్ అడుగుతారు, తెలుగులోనే అడగండి, మీ డౌట్స్ని తెలుగులోనే క్లారిఫై చేసుకోండి. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ ఎన్షూరింగ్. ఈ డౌట్ క్లారిఫికేషన్ ఇండివిజువల్ కేర్ ఢిల్లీలో ఉండదు. బికాస్ ఢిల్లీలో పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్ ఉంటాయి, ఒక క్లాస్లో మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. మీరే చెప్పండి, మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటే ఇండివిజువల్ అటెన్షన్ ఉంటుందా, లెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటే ఉంటుందా? ఆబ్వియస్లీ లెస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటేనే అటెన్షన్ వెళ్తుంది అందరి మీదకి. యా, సో ఐఎమ్ ఎన్షూరింగ్ దిస్ ఇన్ రక్షణ్. అంటే ఒక బ్యాచ్కి నేను 50 స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటున్నానండి. సో దాట్ మనకు క్లారిటీ ఉంటుంది ఎంతమంది ఉన్నారు ఈ బ్యాచ్లో, ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేయాలంటే ఏం చేయాలి అనేది నేను చేస్తున్నాను. సో దిస్ ఇండివిజువల్ వోంట్ బీ ఇన్ ద ఢిల్లీ ఆస్పెక్ట్. సో ఈ రీజన్స్ బట్టి చూస్తే మీరు ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో, ఇంకా ఢిల్లీలో పొల్యూషన్ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ వేరే ఇష్యూస్ కూడా ఉన్నాయి అకాడమీస్ పరంగా, కొంచెం స్టూడెంట్స్ అందరూ క్రౌడెడ్ ఏరియాస్లో ఉండడం వల్ల, వీటన్నిటికీ దూరంగా మీకు దగ్గరుండే ఏరియాస్లో మీరు ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి. బికాస్ యువర్ ప్రిపరేషన్ ఆల్సో నీడ్స్ పీస్ ఆఫ్ మైండ్. ఆ పీస్ ఆఫ్ మైండ్ మీకు హైదరాబాద్లో ఉంటుంది. సో ఐ పర్సనలీ సే దాట్ ఢిల్లీ కంటే కూడా
ఇక్కడ ఉన్న పిల్లలు తెలుగు స్టేట్స్ పిల్లలు హైదరాబాద్ని చూస్ చేసుకోవడం బెటర్ నేను చెప్తాను. ఓకే. అండ్ ట్రైనింగ్కి వచ్చేసరికి వన్ మోర్ థింగ్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో ఈ మధ్య 2 మాడ్యూల్స్ వచ్చేసింది. ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నారు, ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఇస్తున్నారు. మీరు పర్సనల్గా ఏది సజెస్ట్ చేస్తారు, ఆన్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్? సో మనం చిన్నప్పుడు సిస్టమాటిక్ స్టూడెంట్ లాగా ఎందుకు ఉన్నామంటే వీ నెవర్ హ్యాడ్ ఆన్లైన్ క్లాసెస్ కదా. వీ యూస్ టు గో టు క్లాస్ రూమ్. దానివల్ల ఏంటంటే ఒక ప్రాపర్ షెడ్యూల్ అనేది మన మైండ్లో పడిపోతుందండి. దట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ఎ స్టూడెంట్. అండ్ ఒక స్టూడెంట్ ఎప్పుడు కూడా ఒకటే దగ్గరుండి చదవడం చేయకూడదు. వాళ్ళలో ఆ మూమెంట్ కూడా ఉండాలి. ఆ మూమెంట్ అనేది మరి ఒక గంట సేపు జర్నీ అలా నేను చెప్పను. ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళండి, 15 minutes వెళ్ళండి, బైక్ మీద వెళ్తే ఒక 20 minutes వెళ్ళండి, రైట్. సో ఆఫ్లైన్లో ఏమవుతుందంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా క్లాస్లో పెడతారు. ఆన్లైన్లో ఏంటంటే రికార్డింగ్ ఉంటుంది కదండి, ఇప్పుడు ఇంట్రెస్ట్ రావట్లేదు, డెఫినెట్లీ బోరింగ్, అప్పుడప్పుడు బోర్ కొడుతుంది. ఆల్ ఆఫ్ అస్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనకు మొత్తం 1 hour కాన్సన్ట్రేషన్ ఉండాలంటే ఉండదు, రైట్. సో ఆ టైంలో తర్వాత వింటానులే అనుకుంటారు. ఆ తర్వాత అనేది వస్తుందా అండి? ఎప్పటికీ రాదు, రైట్. కాబట్టి ఆల్వేస్ ప్రిఫర్ ఆఫ్లైన్ మోడ్ ఆఫ్ క్లాస్ రూమ్. దానివల్ల మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మీరు డైరెక్ట్గా ఫ్యాకల్టీని చూస్తారు, క్లాస్ అయిపోయిన డౌట్స్ అడగొచ్చు, యూ సీ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అరౌండ్ యూ. దానివల్ల మీకు కాంపిటీషన్ ఎంతో తెలుస్తుంది, ఎలా చదవాలో తెలుస్తుంది. అండ్ యూపీఎస్సీ ఈజ్ అన్ ఆఫ్లైన్ బేస్డ్ ఎగ్జామ్. ఇట్ ఈస్ నాట్ అ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మీరు కంపల్సరీ క్లాస్ రూమ్లో కూర్చొని పేపర్ మీదనే రాయాలి, మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ చేయాలి, ప్రిలిమ్స్లో MCQs పెట్టాలి. అలాంటప్పుడు ఫ్రమ్ day 1 ఆఫ్ యూర్ ప్రిపరేషన్ వై డోంట్ యూ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ మోడ్? కొన్ని కాన్స్టెంట్స్ ఉంటాయి. అంటే కొంతమంది దూరం ఏరియాస్లో ఉంటారు, రిమోట్ ఏరియాస్లో వాళ్ళు రాలేరు, లేకపోతే ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగలేక వాళ్ళు రాలేరు, హాస్టల్స్లో పెట్టలేరు. అలాంటి వాళ్ళకి ఓకే ఫైన్. బట్ ఆ స్టూడెంట్స్ కూడా ఆన్లైన్ క్లాసెస్ని సీరియస్గా తీసుకోవాలి. 2 o'clockకి క్లాస్ ఉందంటే 2 o'clockకి అన్ని మొబైల్ ఫోన్స్ ఆఫ్, డిస్టర్బెన్స్ ఆఫ్, సపరేట్గా కూర్చున్నానా, క్లాస్ విన్నానా, బయటికి వెళ్ళానా, అలా ఉండాలి. అప్పుడే సక్సెస్ తొందరగా వస్తుంది. అచ్చా. సో యూపీఎస్సీ ఆస్పైరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలి ఫస్ట్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఉండాల్సింది, ఎందుకు నేను ఈ సివిల్ సర్వీసెస్లోకి రావాలి అంటే ఎవరో చెప్పేది విని వస్తున్నానా, లేకపోతే నాకంటూ నా పర్సనాలిటీ మీద నమ్మకం ఉండి నా పొటెన్షియల్ మీద నమ్మకం ఉండి ముందుకు వస్తున్నానా అనే క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ రావాలి. సో ఫస్ట్ థింగ్ ఇస్ క్లారిటీ అబౌట్ వై దే వాంట్ టు చూస్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత డిసిప్లిన్, ఒక టైం టేబుల్ పెట్టుకుంటారు. చాలామంది స్టూడెంట్స్లో ఆ టైం టేబుల్ ఒక 1 week ఫాలో అవుతారు, 10 days ఫాలో అవుతారు, తర్వాత పోతుందండి, ర్యాండమ్ అయిపోతుంది. యువర్ టైం టేబుల్ షుడ్ నెవర్ బికమ్ అ ర్యాండమైజ్డ్ వన్. ఇట్ షుడ్ బి అ ప్రాపర్ టైం టేబుల్. అది డిసిప్లిన్తో వస్తుంది. డిసిప్లిన్ ఉన్న తర్వాత ఆ గోల్ని స్ట్రాంగ్గా అనుకోవడం ఉండాలి. దీనికి నేను స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, మీరున్న రూమ్లో ఒక పెద్ద చార్ట్ పేపర్లో మీరు ఐఏఎస్ అవ్వాలనుకుంటే మీ పేరు పక్కన ఒక ర్యాండమ్ ర్యాంక్ వేసుకొని ఐఏఎస్ అని రాసుకోండి. రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఆ చార్ట్ని చూడండి. సో లేచిన వెంటనే దట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎనర్జీ దాట్ ఎస్ అది అవ్వాలంటే నేను ఇప్పుడు లేవాలి, పడుకోవద్దు, లేకపోతే ఇంకో 5 minutes స్నూజ్ పెట్టుకుంటారు కదండి, 5 minutes 10 minutes. నేను కూడా ఉన్నానండి ఆ బ్యాచ్ లో. ఓకే, సో స్నూజ్ స్నూజ్ యూ షుడ్ ట్రై దిస్ అనుకుంటాను. డెఫినెట్లీ ఐ విల్ ట్రై దిస్. సో అది కాకుండా ఆ టైం టేబుల్ని ఫాలో అవ్వాలంటే ఎనర్జీ అనేది రావాలి. సో ఆ గోల్ ఓరియంటెడ్ ఉండాలండి. డిస్ట్రాక్షన్స్ అనేవి అందరికీ వస్తాయి అండ్ మనం అన్నిట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిట్లో అంటే చెప్తాను, నేను స్టడీస్లో టాపర్ కదండి, దాంతోపాటు ఆమె క్రికెటర్, ఆమె బాస్కెట్బాల్ ప్లేయర్, ఆమె డాన్సర్, ఆమె చెస్ ప్లేయర్, ఆమె పెయింటర్, ఆమె రంగోలీ ఆర్టిస్ట్, నాకు నేషనల్ లెవెల్ అవార్డ్స్ ఉన్నాయి. తర్వాత క్రికెట్లో ఐ వాజ్ ఉమెన్ ఆఫ్ ది టోర్నమెంట్ ఫర్ 3 consecutive years ఇన్ మై మెడికల్ కాలేజ్. సో ఇలా ఇవన్నీ ఉన్నాయి. అంటే నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, చదవడం అంటే ఓన్లీ చదువులో ఉండకూడదు, మనకి ఎన్నో ఇంట్రెస్ట్ ఉంటాయి, మనలో కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని అందరికీ తెలియకపోవచ్చు. సో ఎవోక్ దట్ కెపాసిటీస్ ఇన్ యూ. అది ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ మీరు అనుకుంటూనే వస్తుంది. మీ ఎనర్జీస్ని మీరు ఎవోక్ చేయాలి. ఓకే, సో ఈ గోల్ ఓరియంటేషన్లో ఇది కూడా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ ది గోల్ నేను ఇంకా తర్వాత ఏం చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ ఏం చేయాలి, మెంటల్గా నేను ఎలా స్ట్రాంగ్ ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత కన్సిస్టెన్సీ, ఇదే అన్నిటికంటే కష్టమైనది. సో ఇక్కడ వరకు బాగా చేస్తారండి, అంటే ఎవరో ఒకరు మోటివేట్ చేస్తే ఇక్కడ వరకు చేస్తారు. బట్ తర్వాత నోబడీ ఈస్ గోయింగ్ టు మోటివేట్ యూ టు కంటిన్యూ ఎవ్రీ సింగిల్ డే. ఆ కన్సిస్టెన్సీని ఫాలో అవ్వాలి. సో ఇవన్నీ ఉండి పర్సివరెన్స్ ఒకటి ఉండాలండి. పర్సివరెన్స్ అంటే
ఇప్పుడు మీరు చాలా కష్టపడ్డారు, ఎగ్జామ్ ఇచ్చారు, ఫెయిలియర్ వచ్చింది, ఆ తర్వాత కూడా నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలి, ఇదే పొటెన్షియల్తో ఇవ్వాలి అనే ధైర్యం ఉంటుంది చూసారా, అంటే నాకు ఆ సక్సెస్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను అనడమే పర్సివరెన్స్. అది ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ విచ్ ఎనీ స్టూడెంట్ షుడ్ హ్యావ్. ఓకే, సో ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటే ఖచ్చితంగా క్లియర్ చేయగలుగుతారు యూపీఎస్సీ. yes definitely ఈ క్వాలిటీస్ అన్ని ఉండడమే కాదు, కంటిన్యూ చేయాలి, కన్సిస్టెన్సీ మీరు అన్నట్టుగా. లాస్ట్ లో వాళ్ళ నేమ్ ర్యాంక్ లిస్ట్ లో చూసేంత వరకు ఇది కంటిన్యూ అవ్వాలండి. ఓకే, సో పెద్ద టాస్క్, బట్ స్టిల్ దే హ్యావ్ టు డూ ఇట్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ కదా. సో అవుట్ ఆఫ్ లవ్, ప్యాషన్ వాళ్ళంతా చేసుకుంటే మేబీ ఖచ్చితంగా వాళ్ళకి ప్యాషన్, మీరు అన్నట్టు ప్యాషన్ కూడా ఉండాలి. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. యా, సో మీరు ఈ సందర్భంగా యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. యా, సో నేను నాట్ జస్ట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండి, అందరికీ జనరల్గా చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, కష్టపడిన వాళ్ళు ఓడిపోయినట్టు హిస్టరీలో ఎక్కడా లేదు. వా, చాలా బాగా చెప్పారు. సో మేబీ మన సక్సెస్ లేట్ అవ్వచ్చు, కానీ సక్సెస్ సాధించకపోవడం అనేది అస్సలు ఉండదండి. మీరు ఒకవేళ ఒక సెగ్మెంట్లో ఉన్నారు, ఒక కేటగిరీలో ఉన్నారు, అందులో ఎంత కష్టపడుతున్నా రావట్లేదు అంటే మీకు నెక్స్ట్ ఇంకేదో బెస్ట్ది వెయిట్ చేస్తూ ఉంది. దానికోసం కష్టపడండి, అదేంటో రియలైజ్ అవ్వండి. దానికోసం యూ నీడ్ టు సెల్ఫ్ అసెస్ యువర్ సెల్ఫ్. అంటే మీకు మీరు నేనేం చేస్తున్నాను, ఇప్పుడు నేను ఒక అంబిషన్ పెట్టుకున్నాను, దానికి తగ్గట్టుగా కష్టపడుతున్నానా, ఇంకెంత చేయాలి అనే సెల్ఫ్ అసెస్మెంట్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ చేయాలండి. ఇది నేను స్టూడెంట్స్కి చెప్తాను. బికాస్ లైఫ్ అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది, రైట్? ఇప్పుడు మనం మొన్నే 2025 స్టార్ట్ అయింది, ఆల్రెడీ 1 month అయిపోయింది, ఎంత ఫాస్ట్గా అయిపోయింది. అలానే డేస్ అన్నీ అయిపోతున్నాయి, బట్ వాట్ ఆర్ వి బికమింగ్ అనే క్వశ్చన్ మన మైండ్లో కాన్స్టెంట్గా రన్ అవ్వాలి. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్. ఇట్ ఈస్ ఆల్వేస్ హార్డ్ వర్క్ విచ్ ఇస్ గోయింగ్ టు పుట్ యూ ఆన్ ది టాప్ ల్యాడర్. గ్రేట్ అండి, సో ట్రూ, చాలా బాగా చెప్పారు. అండ్ నాకేదో బాగా మోటివేషన్ ఇచ్చినట్టు అనిపించింది. సో లిటరలీ ఇట్ వాజ్ అ వెరీ గ్రేట్ ఇంటర్వ్యూ ఆఫ్ మైండ్. అంటే నేను చేసిన ఇంటర్వ్యూస్ లో చాలా మంచిగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ యువర్ జర్నీ ఈజ్ సో ఇన్స్పిరేషన్ అండ్ చాలా యూనిక్ గా ఉంది ఇందాక చెప్పినట్టుగా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది, నాట్ ఓన్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, సో నార్మల్ గా కూడా చాలా మంది తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సో యా, కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.